Good morning. I am G. Mohan, lecturer in Public Administration, Government Degree College, Bellampalli, జిల్లా మంచిర్యాల. నేను ఇప్పుడు చెప్పబోయే పాఠ్యాంశం ప్రభుత్వ పాలన శాస్త్రం, బిఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సాంప్రదాయక దృక్పథం. మరి ప్రతి మానవ వ్యవస్థ కూడా ఏదో ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు సమిష్టిగా లక్ష్య సాధన కోసం కృషి చేయడంతోనే వ్యవస్థలన్నిటి ఏర్పాటు కావడం జరిగింది. మరి ఉద్విక్ అభిప్రాయం ప్రకారం ఒక లక్ష్యానికి అవసరమయ్యే కార్యకలాపాలను నిర్ణయించుకొని వాటిని విభజించి వివిధ వ్యక్తులకు అప్పగించడమే వ్యవస్థ అని పేర్కొనడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వ్యవస్థ ఎప్పుడు అవసరం వస్తుంది? ఒకే వ్యక్తి ఒక పనిని మొదటి నుండి చివరి వరకు పూర్తి చేసింది అనుకోండి, అప్పుడు వ్యవస్థ అనేది అవసరం లేదు. మానవ చరిత్ర అంతా కూడా ఆహారం పోగు చేసుకునే దశల నుంచి కూడా అనేక పోరాటాలు జరిగి అనేక పనులు జరిగినప్పుడు మాత్రమే వ్యవస్థ అనేది ఆవిర్భవించడం అనేది జరిగింది. మరి ఈ సాంప్రదాయక దృక్పథం గురించి మనం చెప్పుకోగలిగితే 20వ శతాబ్దం ఆరంభంలోనే అసలు వ్యవస్థ అంటే ఏంది, వ్యవస్థల గురించి ఒక క్రమబద్ధమైన శాస్త్రీయమైన ఒక అధ్యయనం అనేది జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాస్త్రీయ నిర్వహణ పైన టేలర్ ఎన్నో అధ్యయనాలు చేసిండు. ఒక పనిని క్రమబద్ధంగా అర్థం చేసుకోవడానికి మార్గదర్శకమైనవి అని చెప్పడంలో అతిశయోక్తి అనేది లేదు. టేలర్ మరియు హెన్రీ ఫెయల్ ఇద్దరు కూడా వ్యవస్థాపూర్వక ప్రతిపాదనలను రూపొందించడంలో దాదాపు మొట్టమొదటి వారిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆ తర్వాత లూథర్ గల్లిక్, లిండా లూరిక్ వీళ్ళిద్దరు కూడా సాంప్రదాయక దృక్పథంతో కూడిన వ్యవస్థ యొక్క అధ్యయనం కోసం కొన్ని సూత్రాలను అభివృద్ధిపరచడం అనేది జరిగింది. అంటే సాంప్రదాయక దృక్పథం అనేది ప్రధానంగా దేని మీద చేస్తుందంటే, ఒక వ్యవస్థ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, వ్యవస్థ నిర్మాణం పైన మాత్రమే శ్రద్ధ వహించడం అనేది జరుగుతుంది. అందులో ఒక వ్యవస్థలో పనిచేసే వ్యక్తులకు కొంత పనిని అప్పగించి వారి మధ్య లాంఛనప్రాయమైన సంబంధాలను కలిగించే ప్రక్రియనే నిర్మాణం అని పేర్కొనడం అనేది జరుగుతుంది. అందులో మరి సాంప్రదాయ దృక్పథం ప్రకారం ఏదైనా ఒక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే అందులో పనిచేసే వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న ఆచరిస్తున్న నిర్మాణ పద్ధతులపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మిలిటరీ పారిశ్రామిక వ్యవస్థల యొక్క అనుభవాలను ఆధారంగా తీసుకొని సాంప్రదాయక సిద్ధాంతం అనేది రూపొందించడం అనేది జరిగింది. ఇది 1930 సంవత్సరంలో ఈ సిద్ధాంతం అనేది ఒక నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ కాలంలోనే పారిశ్రామిక విప్లవం అనేది సంభవించడం అనేది జరిగింది. ఈ రెండు కారణాలే కాకుండా ప్రపంచ ఆర్థిక రంగంలో కూడా అమెరికా అనేది గొప్ప ఆర్థిక స్తోమత కలిగిన ఒక ప్రపంచ శక్తిగా ఏర్పడడం అనేది ఒక ముఖ్యమైన కారణంగా పరిణామంగా చెప్పడం అనేది జరుగుతుంది. అందువల్ల ఉత్పత్తి శక్తులన్నీ కూడా పూర్తి స్వేచ్ఛపై ఆధారపడి ఉన్న పెట్టుబడిదారీ విధానం అనేది పటిష్టం కావడం అనేది మొదలైంది. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అవసరాలు కానీ, దాని సంక్లిష్ట వ్యవస్థలు కానీ, వ్యవస్థ సూత్రాలపైన చర్చను లేవనెత్తడానికి ఒక బలమైన ప్రోత్సాహకాలుగా పనిచేయడం అనేది జరిగింది. మరి సాంప్రదాయ దృక్పథం మార్గదర్శకులు
ఈ సాంప్రదాయ దృక్పథానికి మార్గదర్శకులను గింట తీసుకుంటే సాంప్రదాయిక వ్యవస్థ సిద్ధాంతాన్ని మనం పరిపాలనా నిర్వహణ సిద్ధాంతం లేదా నిర్మాణ దృక్పథం అని కూడా దీన్ని పేర్కొనడం అనేది జరిగింది. మరి వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడం, అధిక ఉత్పత్తిని సాధించడం, లాంఛనప్రాయమైన వ్యవస్థ నిర్మాణం అనేవి లక్ష్యాలుగా ఈ సాంప్రదాయవాదులు ఈ సిద్ధాంతాలను అభివృద్ధి పరచడం అనేది జరిగింది. మరి అభివృద్ధి పరిచిన వారిలో హెన్రీ ఫయాల్, లూథర్ గల్లిక్, ఎల్ఎఫ్ ఫుర్విక్, జేడి మూనీ, ఏపీ రెలీ, ఎంపీ ఫాలెట్, ఆర్ షెల్టన్ వీళ్ళందరూ కూడా సాంప్రదాయ సిద్ధాంతానికి మూల పురుషులుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అందువల్ల పాలనావేత్తలందరూ కూడా వారి యొక్క సొంత పాలనా నియమాలను రూపొందించి అభివృద్ధి పరచడం అనేది జరిగింది. ఎందుకంటే సాంప్రదాయక సిద్ధాంతం అనేది వ్యక్తుల సమస్యల నుంచి ప్రభావితం కాలేదు కనుక దీనిని యాంత్రిక వ్యవస్థీకరణ సిద్ధాంతం లేదా సంకుచిత దృక్పథం అని కూడా పేర్కొనడం అనేది పేర్కొంటారు. మరి హెన్రీ ఫయాల్ యొక్క కృషి, హెన్రీ ఫయాల్ నిర్వహణ సిద్ధాంతానికి ఆద్యుడిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నిర్వహణను కానీ పాలనను కానీ ఏదైనా క్రియాశీల ప్రయోజనం ఆశించి మరిన్ని ఉపవిభాగాలుగా విభజించడం ఆమోదయోగ్యం కాదని ఫయాల్ భావించడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాలలో సమయాల్లో ఫయాల్ భావాలు పారిశ్రామిక నిర్వహణకు మాత్రమే ఉపయోగపడతాయని వాదించినప్పుడు తన సూత్రాలకు సార్వజనీయత ఉంది అని కూడా ఫయాల్ చెప్పుకోవడం అనేది జరిగింది. అందువల్ల వివిధ వ్యక్తులకు ఉపయోగపడే సముచితమైన సిద్ధాంతాన్ని అభివృద్ధి పరచడం కోసం హెన్రీ ఫయాల్ కృషి చేయడం అనేది జరిగింది. అందుకోసం ఇండస్ట్రియల్ అండ్ అండర్టేకింగ్స్ అనే పుస్తకంలో క్రియాశీల నిర్వహణ గురించి తన భావాలన్నింటిని కూడా ఫయాల్ పేర్కొనడం అనేది జరిగింది. సాంకేతిక, వ్యాపార, ఆర్థిక, భద్రత, అకౌంటింగ్, నిర్వహణ ఇట్లాంటి కార్యకలాపాలన్నీ కూడా 6 రకాల కార్యకలాపాలు ఉన్నాయి. వీటన్నింటి కోసం కూడా వివరించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈయన పేర్కొన్న నిర్వహణ సిద్ధాంతంలో ప్రతి వ్యవస్థ 14 నియమాలను గురించి పేర్కొనడం అనేది జరిగింది. నిర్వహణ సిద్ధాంతంలో 14 నియమాలు ఉన్నాయి అని పేర్కొనడం జరిగింది. ఒకటి పని విభజన. అంటే పని విభజన లక్ష్యం ఏంటంటే ప్రతి పనిని కూడా సమంగా విభజించడం ద్వారా అధిక ఉత్పత్తిని మనం సాధించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అధికారం, బాధ్యత. ప్రతి స్థాయిలోని ఉద్యోగికి అతనికి అవసరమైన అధికారాన్ని ఇచ్చినట్లయితే తనకిచ్చిన బాధ్యతలన్నీ కూడా పూర్తిగా చేయడానికి అవకాశం ఉంది. క్రమశిక్షణ. వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా అన్ని సమయాలలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. అంతేకాకుండా క్రమానుగత శ్రేణి. స్కేలార్ సూత్రంగా చెప్పబడే అధికార రేఖ ఉన్నత స్థాయి నుండి అట్టడుగు స్థాయి వరకు కూడా ఒక క్రమానుగత శ్రేణిలో విస్తరించి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆజ్ఞ, ఏకత్వం. ఏ ఉద్యోగమైనా సరే, ఏ పనికైనా సరే ఒకే అధికారి నుండి ఆజ్ఞలు స్వీకరించాలి. కేంద్రీకరణ, వికేంద్రీకరణ. వ్యవస్థలో కేంద్రీకరణ ఏ స్థాయిలో ఉండాలనేది ఉన్నతోద్యోగులు వ్యాపార పరిస్థితులను బట్టి వారి ఆదిమోద్యోగులను బట్టి అమలు చేయాలి. కేంద్రీకరణ బెటరా, వికేంద్రీకరణ బెటరా అనేది అక్కడ ఉన్న సందర్భాలను బట్టి మనం అమలు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నిర్దేశన ఏకత్వం. ప్రతి కార్యక్రమానికి ఒకే ప్రణాళిక, ఒకే అధిపతి అనేది తప్పనిసరిగా ఉండాలి. సాధారణ ప్రయోజనాలకు వ్యక్తిగత ప్రయోజనాలు లోబడి ఉండడం. మానవ సమూహాలు వ్యక్తిగత ప్రయోజనాల కంటే వ్యవస్థ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. అదేవిధంగా ఉద్యోగులకు పారితోషికాలు. వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులకు ఆమోదయోగ్యం కాదు, సంతృప్తికరంగా న్యాయంగా ఉండే విధంగా ఉద్యోగి పారితోషికం అనేది ఉండాలి. అందువల్ల వాళ్ళకి ఇచ్చే జీతాలు సరైన విధంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆజ్ఞ.
వ్యవస్థలో నియమించబడిన ప్రతి ఉద్యోగి కూడా స్త్రీ అయినా పురుషులైనా మించే నియమిత స్థలంలో ఉంటూ సమర్థవంతంగా ఆజ్ఞలకు తగ్గట్టుగా సేవలు అందించాల్సిన అవసరం అనేది ఉంది. సమత నిర్వాహకులందరినీ కూడా అందరికీ అంటే ఆధీన ఉద్యోగులందరినీ కూడా సమానంగా ఆదరించాలి, ప్రోత్సహించాలి, అందరికీ సమాన న్యాయం అనేది చేకూర్చాలి. అంతేకాకుండా ఉద్యోగాల పదవీ కాలం స్థిరత్వం, ఉద్యోగులు ఏ పదవిలో ఉన్నప్పటికీ పదవిలో స్థిరపడడానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం వల్ల వారి విధులలో ప్రావీణ్యాన్ని సంపాదించడానికి అవకాశం ఉంది. ఫలితంగా స్థానభ్రంశం చెందే వారి సంఖ్య కూడా తగ్గుతుంది. అదేవిధంగా చొరవ, ఉద్యోగులు సొంతంగా ఆలోచించి ఆచరణకు అనువైన ప్రణాళికలను రూపొందించుకోవడానికి అవకాశం అనేది ఇవ్వాలి. దళోత్సాహం, వ్యవస్థలో ఉద్యోగులందరూ కూడా సంతోషంగా ఒక టీం వర్క్ చేయడానికి కావలసిన సామరస్య పరిస్థితిని నెలకొల్పాల్సిన అవసరం. లూథర్ గల్లిక్ ఉర్విక్ల కృషి ఈ పాలనా శాస్త్రంలో సాంప్రదాయ సిద్ధాంతానికి మార్గదర్శకమైన పేపర్స్ ఆన్ సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కు సంపాదకత్వం వహిస్తూ 1937 సంవత్సరంలో లూథర్ గల్లిక్ దీన్ని ప్రచురించడం అనేది జరిగింది. మరి టేలర్ యొక్క యాంత్రిక దృక్పథంతో ఏకీభవించిన వీరు హెన్రీ ఫయాల్ పరిశ్రమల నిర్వహణపై చేసిన అధ్యయనాలతోని ఎక్కువగా ప్రభావితం కావడం అనేది జరిగింది. టేలర్, హెన్రీ ఫయాల్ ఇద్దరి యొక్క రచనలతో ప్రభావితమైన లూథర్ గల్లిక్, లిండాల్ ఉర్విక్ పాలనా నిర్వహణ సిద్ధాంతంగా పిలువబడే ఒక సాంప్రదాయ సిద్ధాంతాన్ని అభివృద్ధి పరచడం అనేది జరిగింది. మిలిటరీ వ్యవస్థలో, పారిశ్రామిక వ్యవస్థలో పనిచేసిన అనుభవంతో వీరు ఇద్దరు కూడా విలువైన సమాచారాన్ని ఈ సాంప్రదాయక సిద్ధాంతంలో పొందుపరచడం అనేది జరిగింది. ఈ సిద్ధాంతం సూత్రాలు లేదా నియమాల ఆధారంగా పాలనను ఒక శాస్త్రంగా అభివృద్ధి పరచవచ్చని వీరు విశ్వసించడం అనేది జరిగింది. ఎందుకంటే నేటి ఇంజనీర్ కూడా ఒకప్పుడు పనివాడినని బల్ల ముందు తన నైపుణ్యాన్ని అభివృద్ధి పరచుకొని ఆ నైపుణ్యాన్ని క్రమబద్ధంగా రికార్డు చేసి రాతపూర్వకంగా తెలిపినందువల్ల మాత్రమే ఇంజనీరింగ్ విద్య అనేది ఇతరులు నేర్చుకోదగిన ఒక శాస్త్రంగా రూపొందిందని లూథర్ గల్లిక్, లిండాల్ ఉర్విక్ అభిప్రాయపడడం అనేది జరిగింది. మరి అదేవిధంగా పాలనా అధికారుల యొక్క అనుభవాలను కూడా ఒక క్రమబద్ధంగా ఉంచకపోవడం వలననే పాలన అనేది ఒక శాస్త్రంగా అభివృద్ధి చెందలేక ఒక కళగా మాత్రమే మిగిలిపోయిందని, ఇక ముందు అలా ఉండాల్సిన అవసరం లేదు, దాన్ని ఒక శాస్త్రంగా రూపొందించే సమయం ఆసన్నమైందని లూథర్ గల్లిక్, లిండాల్ ఉర్విక్ ఇద్దరు కూడా భావించడం అనేది జరిగింది. సివిల్ సర్వీస్లో మాత్రమే గాక మిలిటరీ పారిశ్రామిక వ్యవస్థలో పనిచేయడం ద్వారా విలువైన అనుభవాలను కూడా లూథర్ గల్లిక్, ఉర్విక్ పొందడం అనేది జరిగింది. మరి ఉర్విక్ యొక్క పరిశీలన ప్రకారం నిర్మాణం లేకపోవడం నిర్హేతుకమైనది, క్రూరమైనది, వృధా అయినటువంటిది, అసమర్థమైనది. అంటే నిర్మాణం లేకుండా ఏ వ్యవస్థ గురించి కూడా తెలుసుకోవడం సాధ్యం కాదు. నిర్మాణం లేకపోవడం నిర్హేతుకం. నిర్మాణం లేకపోవడం అనేది వ్యవస్థలో పనిచేసే వారే ఇబ్బందులకు గురవు కావడం అనేది జరుగుతుంది. అందువల్ల ఇది క్రూరమైనది. ఎందుకంటే ఉద్యోగి నిర్వర్తించాల్సిన విధుల గురించి యజమానికి సరైన అవగాహన లేనప్పుడు, అతన్ని అస్పష్టమైన ఊహలకు తగిన ఫలితాలు రానప్పుడు ఆ ఉద్యోగిని నిందించే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల విధుల ప్రత్యేకీకరణ ప్రకారం పనులను రూపొందించక కొత్తగా చేరిన వారికి శిక్షణ ఇవ్వడం అనేది సాధ్యపడదు. కనుక అది వృధా అయినట్టుగా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా లూథర్ గల్లిక్ సూచించిన విశ్వజనీయ యొక్క సూత్రాలు కొన్ని చెప్పిండు. 10. ఒకటి పని విభజన లేదా ప్రత్యేకీకరణ, శాఖీయ వ్యవస్థ ఆధారాలు, క్రమానుగత శ్రేణి ద్వారా సమన్వయం, ఉద్దేశపూర్వక సమన్వయం, కమిటీల ద్వారా సమన్వయం, వికేంద్రీకరణ, ఆజ్ఞ ఏకత్వం, లైన్ స్టాప్ ఏజెన్సీలు,
అధికార దత్తత, 10 నియంత్రణావధి. ఈ 10 అంశాలు కూడా విశ్వజనీన సూత్రాలని గల్లిక్ పేర్కొనడం అనేది జరిగింది. అంతేకాకుండా లూథర్ గల్లిక్ పోస్ట్ కార్డ్ అనే కొత్త పదాన్ని రూపొందించడం అనేది జరిగింది. POSDCORB. ఇందులో ప్రతి అక్షరం కూడా ఎవరైతే నిర్వాహకులు నిర్వర్తించాల్సిన ముఖ్యమైన విధిని సూచించడం అనేది జరుగుతుంది. అందులో ఒకటి చూడండి, మొదటి అక్షరం ప్రణాళిక, P ఫర్ ప్లానింగ్, ప్రణాళిక రచన. అంటే ఏ వ్యవస్థలోనైనా ముందు చేయబోయే కార్యక్రమాలకు వాటిని నిర్వహించే పద్ధతులను నిర్ణయించడం, కార్యక్రమాలను చేపట్టే ముందు చేయవలసిన సన్నాహం అనేది, ప్రణాళిక అనేది తప్పనిసరిగా కావాలి. రెండోది O ఫర్ ఆర్గనైజేషన్, వ్యవస్థీకరణ. మరి అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే రూపొందించబడిన చట్టమే వ్యవస్థీకరణ. ఇందులో ఎవరెవరు ఏ పనులు చేయాలి, పని విభజన, సమన్వయం, ఇవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉండడం అనేది జరుగుతుంది. S ఫర్ స్టాఫింగ్, సిబ్బంది నియామకం. మరి వ్యవస్థ కొనసాగాలంటే భర్తీ చేయాలి. భర్తీ నుంచి పదవీ విరమణ వరకు కూడా వివిధ దశల్లో ఉండే వివిధ ఉద్యోగ బృంద కార్యకలాపాలకు సంబంధించింది ఏ పనికి ఎవరిని నియమించుకోవాలనేది చూడాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా D ఫర్ డైరెక్షన్, అంటే నిర్దేశించడం. పనులు సరైన విధంగా జరిగేటట్లు చేయాలంటే నిర్ణయాలు, ఆజ్ఞలు, ఉత్తర్వుల ద్వారా ఆధీన ఉద్యోగులను ఆదేశించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా C ఫర్ కోఆర్డినేషన్, కోఆర్డినేషన్ అంటే సమన్వయం. వ్యవస్థలో ప్రతి రూపేణ వివిధ గణాల మధ్య ఘర్షణ లేకుండా నివారించి వాటి మధ్య పరస్పర అవగాహన, అన్యోన్యతలు పెంచాల్సిన అవసరం ఉంది. మరియు వ్యవస్థలో అనేక మంది పనిచేస్తారు కనుక వాళ్ళందరి మధ్య సమన్వయం ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత అనేది ప్రతి ఒక్కరిపైన ఉంది. అదేవిధంగా R ఫర్ రిపోర్టింగ్, అంటే నివేదించడం. అంటే వ్యవస్థలో ఏమి జరుగుతున్నదో వాటి వివరాలన్నింటినీ కూడా పై అధికారులకు, ఆధీన ఉద్యోగులకు తెలియజేయడం అనేది తప్పనిసరి. అది రిపోర్టింగ్ కిందికి వస్తుంది. అదేవిధంగా B ఫర్ బడ్జెటింగ్, బడ్జెట్ వ్యవహారాలు. మరి విత్త పాలన, తప్పనిసరిగా డబ్బు మనకు పెట్టిన పెట్టుబడి ఎంత, ఖర్చు ఎంత, ఇదంతా కూడా బడ్జెట్ వ్యవహారాలన్నీ కూడా వివిధ దశల్లో చూడడం అనేది జరుగుతుంది. ఇంతేకాకుండా లూథర్ గల్లిక్, లిండా లూథ్విక్ 8 సూత్రాలను పేర్కొన్నాడు. క్రమానుగత శ్రేణి, సమన్వయ సూత్రం, వ్యవస్థ లక్ష్యాల సూత్రం, నియమావధి సూత్రం, ఉత్తర ప్రత్యుత్తర సూత్రం, ప్రత్యేకీకరణ సూత్రం, బాధ్యతా సూత్రం, విధి నిర్వచన సూత్రం అని ఇట్లా అనేక అంశాలు పేర్కొనడం అనేది జరిగింది. ఈ సాంప్రదాయక వ్యవస్థ సూత్రాల యొక్క ప్రాముఖ్యతను మనం తీసుకుంటే, సాంప్రదాయక సిద్ధాంతం అనేది ప్రధానంగా ఒక వ్యవస్థకు సంబంధించిన సార్వజనీన సూత్రాలను అభివృద్ధి కోసం కృషి చేయడం అనేది జరిగింది. మరి ఈ వ్యవస్థ యొక్క సూత్రాలు సంస్థ యొక్క లక్ష్యాలు సమర్థవంతంగా సాధించడానికి తక్కువ ఖర్చుతో కార్యక్రమాలను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సాంప్రదాయక వ్యవస్థ సూత్రాలను టేలర్ మరియు ఫెయాల్ మొదట రూపొందించడం జరిగింది. ఆ తర్వాత అందులో తప్పనిసరిగా వ్యవస్థ సూత్రాలను టేలర్ మరియు ఫెయాల్ మొదట రూపొందించడం జరిగింది. ఆ తర్వాత గల్లిక్ ఊర్విక్ ఈ సూత్రాలను అభివృద్ధిపరిచి పేపర్స్ ఆన్ సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథంలో నియమాలను రూపొందించడం అనేది జరిగింది. మరి వీళ్ళ ప్రకారం ప్రతి నియమం కూడా తన యొక్క సొంత ప్రాముఖ్యతను సంతరించుకోవడం అనేది జరిగింది. వ్యవస్థలో నియమాలన్నీ కూడా వివిధ స్థాయిలలో పనిచేసే వ్యక్తుల మధ్య సంబంధాలను కలపడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తుల యొక్క భౌతిక, మానసిక పరిమితులను కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏ కారణం వల్లనైనా మంచిదే మానవులు వ్యవస్థను నెలకొల్పవలసి వచ్చిందనేది కూడా
దీని ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అందువల్ల లూథర్ గల్లిక్ ఏమంటాడంటే పని విభజనే ఒక వ్యవస్థ ఆవిర్భవించడానికి ప్రధాన కారణమని వాదించడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రతి భారీ తరహా లేదా సంక్లిష్ట వ్యాపార సంస్థ పని సక్రమంగా జరగాలంటే చాలామంది మనుషులు కలిసి పనిచేసేటప్పుడు వ్యక్తుల మధ్య పని విభజన జరిగినప్పుడు మాత్రమే సరైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది, సాధ్యమవుతుందని ఇతడు పేర్కొనడం అనేది జరిగింది. అందువల్ల పని విభజనే వ్యవస్థకు మూలాధారం. వాస్తవంగా పని విభజన కోసం మాత్రమే వ్యవస్థ ఏర్పడింది. ఏ పనైనా మంచి ఒకే వ్యక్తి పని చేయలేని కారణంగా ఆ పనిని విభజించడానికి అవసరం ఏర్పడింది. ఆ పని విభజన వల్ల మాత్రమే వ్యవస్థ ఆవిర్భవించడానికి కారణమైందని గల్లిక్ పేర్కొనడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ లూథర్ గల్లిక్ వీళ్ళందరూ కూడా పేపర్స్ ఆన్ సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వ్యాసంలో రాసినట్టు ఏ మానవ వ్యవస్థలోనైనా మంచి సమన్వయం అనేది మూలాధారమైన సూత్రం అని పేర్కొన్నారు. మానవులు కలిసి పనిచేసే ప్రతి వ్యవస్థ కూడా దాని సూత్రాలు ఇమిడి ఉంటాయని మూని పేర్కొనడం అనేది జరిగింది. ఇద్దరు వ్యక్తులు చేసే పనిలో కూడా సమన్వయం అనేది అవసరం. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక బండను లేపడానికి ప్రారంభించినట్లయితే ఒకరు చేయమని చెప్పేస్తారు, ఇంకోరు దాన్ని అనుసరించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇద్దరు వ్యక్తులు చేసే పనులు కూడా చిన్న పనిలో కూడా ఒక వ్యవస్థ అనేది ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, సమన్వయం ఉంది. ఈ విధంగా కలిసి పనిచేసే చర్యలోనే ఒక నిర్ణీత లక్ష్యం కోసం మానవ వ్యవస్థ ఏర్పడిందనే వాస్తవం మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ చర్చ ద్వారా పని విభజన, సమన్వయం అనేది వ్యవస్థకు రెండు ప్రధాన సూత్రాలుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. వ్యవస్థ సామర్థ్య స్థాయిని పెంపొందించడమే ప్రతి సూత్రం యొక్క ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటాం. దీనికోసం వ్యక్తులను వ్యవస్థీకరించాల్సిన అవసరం అనేది ఏర్పడింది. ఒక క్రమానుగత శ్రేణి అనే సూత్రం వ్యక్తులను వివిధ స్థాయిల్లో నిర్ణయించడమే కాకుండా వ్యవస్థలో ఒక వ్యక్తి స్థానాన్ని అతని నేర్పరితనానికి తోడ్పడింది. ఈ విధంగా అనేక అంశాలను కూడా వీళ్ళు పేర్కొనడం అనేది జరిగింది. అంతేకాకుండా ఏ సంస్థ అయినా కార్యనిర్వాహకుడైనా వ్యక్తిగతంగా కొంతమందిని మాత్రమే అజమాయిషీ చేయడం అనేది జరుగుతుంది. మిగిలిన వారిని అజమాయిషీ చేయటకు తన క్రింద పనిచేస్తున్న వారిపై ఆధారపడవలసి వస్తుందని గల్లిక్ అభిప్రాయపడడం అనేది జరిగింది. నియంత్రణ పరిధి కోసం చెప్పడం జరిగింది. అదేవిధంగా పలు రకాలైన ఆజ్ఞల వల్ల పని అనేది జరగదు, గందరగోళం ఏర్పడుతుందని ఆజ్ఞ ఏకత్వ సూత్రాన్ని తెలియచేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా లూథర్ గల్లిక్ ఏమంటాడంటే ఒక వ్యక్తి ఏకకాలంలో ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అతడు ఈ సూత్రాన్ని గురించి వివరిస్తూ ఒక పనివాడు ఒకే పర్యవేక్షకుని ఆజ్ఞలకు పరిమితులైతే అతడు పద్ధతి ప్రకారం సమర్థవంతంగా బాధ్యతగా పనిచేయడానికి వీలవుతుంది. ఆజ్ఞ ఏకత్వం ఆజ్ఞలను పాటించే వారికి సంబంధించిందే కానీ ఆజ్ఞలు జారీ చేసే వారికి సంబంధించింది కాదు అని కూడా పేర్కొనడం అనేది. మరి సాంప్రదాయ దృక్పథం యొక్క భావనలు ఏంటో మనం తెలుసుకుంటే ఈ సాంప్రదాయ దృక్పథం అనేది మూడు ప్రధానమైన అంశాలపైన విషయాలపైన ఆధారపడి ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఒకటి వ్యవస్థ నిర్మాణ ప్రాధాన్యత. మరి మానవ సమూహం యొక్క సామర్థ్యం అనేది కేవలం వారు పనిచేసే వ్యవస్థపై మాత్రమే ఆధారపడి ఉంటుందనే భావనపై సాంప్రదాయక దృక్పథం సిద్ధాంతం దృష్టిని కేంద్రీకరించడం అనేది జరిగింది. ఇక్కడ ఏ సామూహిక కృషికైనా వ్యవస్థ నిర్మాణమే ప్రధానం. వ్యవస్థ నిర్మాణానికి మానవ స్వభావంలో గల భిన్నత్వాన్ని తగ్గించగల శక్తి ఉండడమే కాక వ్యవస్థ అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా వ్యక్తిని మలుచుకునే శక్తి కూడా ఉందని వాళ్ళు భావించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఉర్వికి ఏమంటాడంటే నిర్మాణం లేకపోవడం నిర్వేహితుకమైనది, క్రూరమైనది, వృధా అయినటువంటిది, అసమర్థమైనటువంటిది. అందువల్ల నిర్మాణం లేకుండా ఏ వ్యవస్థ గురించి కూడా తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. కావున నిర్మాణం లేకపోవడం అనేది వ్యవస్థలో పనిచేసే
వారు ఇబ్బందులకు గురవుతారు. అందువల్ల ఉద్యోగి నిర్వహించాల్సిన విధుల గురించి యజమానికి సరైన అవగాహన లేనప్పుడు, అతని అస్పష్టమైన ఊహలకు తగిన ఫలితాలు రానప్పుడు అతడు ఉద్యోగిని నిందించే అవకాశం అనేది ఉంది. అందువల్ల విధుల ప్రత్యేకీకరణ ప్రకారం పనులను రూపొందించక కొత్తగా చేరిన వారికి శిక్షణ ఇవ్వడం అనేది సాధ్యం కాదు. కనుక వృధా అయినటువంటిదిగా పేర్కొనడం అనేది జరుగుతుంది. రెండవది అనుభవం, సార్వజనీనత. మరి ఈ సాంప్రదాయక దృక్పథంలో పేర్కొన్న నియమాలన్నీ కూడా విశ్వవ్యాప్తమైనవి అనే అంగీకారం ఉందనే నమ్మకమే సాంప్రదాయ దృక్పథానికి సైద్ధాంతిక హోదా కలదనే వాదనకు దారితీయడం అనేది జరిగింది. మరి మూని పరిశీలన ప్రకారం అన్ని రంగాల మాదిరిగానే పారిశ్రామిక వ్యవస్థలో కూడా సూత్రాలు లేవు. ఎందుకంటే పురాతన నమూనాలో గల వ్యవస్థ సూత్రాలు పారిశ్రామిక నిర్వాహకులు అరువు తెచ్చుకున్నారని భావించడం అనేది పొరపాటు. ఒక సూత్రం వాస్తవంగా మాత్రమే అయినట్లయితే దానికి సార్వజనీనత ఉంటుంది. కావున సార్వజనీనత కలిగిన సూత్రాన్ని అరువు తెచ్చుకోవడం అనేది ఉండదు. ఇది కేవలం మనకు దాన్ని ఏ పేరుతో పిలవాలనిపిస్తే ఆ పద్ధతిలోనే ప్రయోగించడమే అవుతుందని పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా సాంప్రదాయ దృక్పథం అనేది సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, చారిత్రక అంశాలు ఆలోచనలోనికి తీసుకుపోవడానికి గల కారణాలలో ఇది కూడా ఒక కారణంగా చెప్పడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకవేళ నిర్మాణం సంస్కృతికి లోబడినప్పుడు ఈ సూత్రాలను ఒక వ్యవస్థ నుంచి మరొక వ్యవస్థకు అనుగుణంగా మలుచుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. అందువల్ల ఒకే మాదిరిగా ఉంటాయనే ఉద్దేశంతో సూత్రాలను రూపొందించి వాటికి సార్వజనీనత కలదని భావించింది. ఈ విధంగా అనేక అంశాలు అంటే వ్యవస్థా సూత్రాల యొక్క సార్వజనీనతకు వాటి ఉపయోగానికి ఒక నిదర్శనంగా వాదించబడడం అనేది జరిగింది. అదేవిధంగా శాస్త్రీయ ప్రయోజనం. వ్యవస్థా సూత్రాలన్నీ కూడా మిలిటరీ, పారిశ్రామిక రంగాలలో గడించిన అనుభవం ద్వారా అభివృద్ధి చేయబడడం అనేది జరిగింది. వివిధ రకాల వ్యవస్థలలో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సూత్రాలను ప్రతిపాదించడం అనేది జరిగింది. మరి వీరు మానవ వ్యవస్థల పనితీరును నిశితంగా పరిశీలించిన మీదటనే ఈ సూత్రాలను రూపొందించడం అనేది జరిగింది. ఈ సూత్రాలకు తాత్విక చింతన నుండి కానీ ఊహాజనిత జ్ఞానం నుండి కానీ రూపొందించబడ్డవి కాక ఎన్నో తీవ్ర వాస్తవిక పరిశీలనల నుండి మాత్రమే రూపొందించడం అనేది జరిగింది. అందువల్ల ఈ అంశాలే వ్యవస్థా సూత్రాలకు కావలసినంత బలాన్ని చేకూర్చడం అనేది జరిగింది. ఈ సూత్రాలు శాస్త్రీయ ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయనే భావన కూడా సాంప్రదాయ దృక్పథం ఆధారపడి ఉండడం అనేది జరిగింది. మరి సాంప్రదాయక సిద్ధాంతం పైన విమర్శనాత్మక పరిశీలన చూసుకుంటే వ్యవస్థా సూత్రాలు పైన చెప్పబడిన విషయాలపై ఆధారపడి ఉన్నప్పటికీ అవన్నీ ఎన్నో విమర్శలకు గురి కావడం అనేది జరిగింది. కొద్దిమంది వీటిని నిరుపయోగమైన ప్రతిపాదనలుగా పేర్కొనడం జరిగింది. సాంప్రదాయ సిద్ధాంతాన్ని విమర్శించిన వారిలో హెర్బర్ట్ సైమన్ మొదటి వ్యక్తిగా పేర్కొనడం అనేది జరిగింది. అయినప్పటికీ విమర్శల్లో ఏమున్నాయని మనం చూస్తే ఒకటి సూత్రాలలో సందిగ్ధత. వ్యవస్థ సూత్రాలుగా చెప్పబడే ఈ సూత్రాల్లో ఎంతో సందిగ్ధత ఉంది, ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయని హెర్బర్ట్ సైమన్ పేర్కొనడం జరిగింది. అసలు ఇవి సూత్రాలు కానే కావు, ఇవి కేవలం ఒక సామెతలని పేర్కొనడం జరిగింది. ఒక సూత్రానికి ఇంకొక సూత్రానికి మధ్య వైరుధ్యాలు ఉన్నట్టు ఎవరికైనా తెలుస్తుందని సైమన్ అభిప్రాయపడడం అనేది జరిగింది. ఇంతేకాకుండా ఇతని అభిప్రాయం ప్రకారం ఏదైనా ఒక సూత్రం ప్రధానంగా సార్వజనీన ప్రయోజనాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే సందర్భానుసారంగా ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి.
కానీ నియంత్రణావధి చిన్నగా ఉండవాలని పేర్కొన్నారు. వ్యవస్థలో క్రమానుగత శ్రేణిలో స్థాయిల సంఖ్య తక్కువగా ఉండవాలనని సైమన్ తెలియపరచడం జరిగింది. అదేవిధంగా నియంత్రణావధి, క్రమానుగత శ్రేణి రెండు జతలుగా కనిపించినప్పటికీ ఖచ్చితంగా వ్యతిరేక ఫలితాలకు దారితీస్తాయని ఇతరులు పేర్కొనడం అనేది జరిగింది. అంతేకాకుండా సైమన్ అండ్ ఏమంటారంటే ఈ సూత్రాలను సామెతలుగా వర్ణించడం జరిగింది. సామెతలలో ఆలస్యం అమృతం విషం అన్నట్టు నిదానమే ప్రధానమని రెండు సామెతలు తీసుకున్నప్పుడు ప్రతి సామెతలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ మొదటిదానికి రెండోది పూర్తిగా విరుద్ధం కనబడుతుంది. అదేవిధంగా ఒక పనిని అతి తక్కువ సమయంలో నిర్వహించాల్సిన పరిస్థితిలో ఆలస్యం అమృతం విషయం అంటాం. అదేవిధంగా ఒక పని నిర్వహించడానికి కావలసిన సమయం ఉన్నప్పుడు నిదానమే ప్రధానం అంటారు. ఈ విధంగా ఈ సూత్రాలు కూడా సందర్భానుసారంగా ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి తప్ప ఒక సార్వజనీన ప్రయోజనాన్ని కలిగి లేవని విమర్శించడం అనేది జరిగింది. అంతేకాకుండా శాస్త్రీయ ప్రయోజన లోపం, వ్యవస్థా సూత్రాలలో శాస్త్రీయ ప్రయోజనం లోపం ఉందని విమర్శించడం జరిగింది. వాస్తవానికి సాంప్రదాయ దృక్పథంలో ఉపయోగించిన పదాలలో కూడా సందిగ్ధత ఉంది, అర్థం కాని విధంగా ఉందని సైమన్ పేర్కొనడం జరిగింది. ఒక శాస్త్రం కొన్ని సూత్రాలను అభివృద్ధిపరచడానికి ముందు కొన్ని భావనలు కలిగి ఉండాలని పేర్కొన్నాడు. సిద్ధాంతానికి అవసరమైన వివరణలను ఆహ్వానించగల కొన్ని భావనలను అభివృద్ధి చేయడమే పాలన సిద్ధాంతం యొక్క ప్రధాన కర్తవ్యం కావాలి. శాస్త్రీయ ప్రయోజనం కలిగి ఉండాలంటే అవి ఆచరణ యోగ్యంగా ఉండాలి, కానీ వాటి భావాలు వాస్తవాధారితంగా పరిశీలించగలిగినవిగా సందర్భాలకు సరిపడినట్టుగా ఉండవలెను. అందువల్ల ఈ సూత్రాలన్నీ కూడా సూచనగా ఉన్నాయి తప్ప శాస్త్రీయ ప్రయోజనకతను కలిగి లేవు అని విమర్శించడం అనేది జరిగింది. అదేవిధంగా భవిష్యత్తును తెలిపే సామర్థ్య లోపం, ఈ సూత్రాలకు శాస్త్రీయ ప్రయోజనం లోపించడం వల్ల భవిష్యత్తును కూడా తెలియజేసే శక్తి కూడా తక్కువగా ఉంది. భవిష్యత్ పరిణామాలను ఫలితాలను ఊహించే విధంగా ఉండాలి, కానీ ఆ విధంగా లేదు. అంతేకాకుండా మారిన స్వభావం యొక్క పరిధులను గురించి తెలియపరిచే సూత్రమైన నియంత్రణావధి కూడా ఈ పరిధిని దాటిపోదు. మానవ స్వభావానికి ఉన్న పరిధులు ఏ విధంగా నిర్ణయించాలి, పరిధులను కొలవడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా అనే ప్రశ్నలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనేది జరిగింది. ఒక వ్యవస్థలో నియంత్రణావధిని తెలుసుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. అందువల్ల ఈ సిద్ధాంతానికి భవిష్యత్తును తెలియజేసే శక్తి ఏమాత్రం లేదు. యాంత్రిక దృక్పథం కలిగి ఉండడం, మరి వ్యవస్థ నిర్మాణం అనేది ఒక క్లిష్టమైన కారకం అని భావించే విధంగా సాంప్రదాయ నిర్మాణ దృక్పథం నొక్కి చెప్పడం జరిగింది. మరొక రకంగా చెప్పాలంటే వ్యవస్థలన్నింటినీ కూడా ప్రాణం లేని యంత్రాలు, అందులో పనిచేసే వ్యక్తులను యంత్ర భాగాలుగా పరిగణించడం జరిగింది. వాస్తవంగా మానవులు యంత్ర భాగాలుగా ప్రవర్తించడానికి నిరాకరించడం అనేది జరుగుతుంది. ఎవరి వ్యక్తుల ఇష్టాలకు అభిరుచులకు కోరికలకు మాత్రమే బద్దులై ప్రవర్తించడం జరుగుతుంది. ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విధంగా పనిచేయడం అనేది సాధ్యం కాదు. అందువల్ల ఈ వాస్తవం ద్వారా వ్యవస్థల సాంప్రదాయక దృక్పథాన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. సాధారణ అనుభవాన్ని బట్టి తెలిసేది ఏంటంటే ప్రతి లాంఛనప్రాయమైన వ్యవస్థలో కూడా స్నేహ సంబంధాలు ఉంటాయి, విశ్వాసాలు ఉంటాయి. లాంఛనప్రాయం కాని సంబంధాలు కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. మరి ఇట్లాంటి సంబంధాలన్నీ ఎవరు కూడా భావాల్ని అంచనా వేయడం అనేది ఈ సిద్ధాంతంలో జరగలేదు. నెక్స్ట్ అంతేకాకుండా పెట్టుబడిదారీ విధానానికి అనుకూలత, చాలా వరకు వ్యవస్థ సూత్రాలన్నీ కూడా పాశ్చాత్య సమాజాలు పెట్టుబడిదారీ సమాజాలుగా పరిణామం చెందుతున్న దశలో మాత్రమే ఇవన్నీ కూడా రూపొందించినవి. అందువల్ల పెట్టుబడిదారీ విధానం అనేది ఉత్పత్తి శక్తులకు అన్నింటికి కూడా స్వేచ్ఛను కల్పించడం జరిగింది. మానవ పెరుగుదల ప్రాధాన్యతను నిర్లక్ష్యపరచడం అనేది జరిగింది.
ఒక వ్యక్తిని ఉపయోగించుకునే వస్తువుగా చూపే స్వభావాన్ని కలిగి ఉండడం అనేది జరిగింది. అందువల్ల ఫలితంగా ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఉత్పత్తికి సంబంధించినవే కానీ ఉత్పత్తి కోసం పనిచేసే శ్రామికుల బాధలకు సంబంధించినవి కాదు. అందువల్ల ఈ భావనలో శ్రామికుల వ్యక్తిత్వాన్ని తెలియపరిచే అవకాశం అనేది ఎక్కడ కూడా కనబడలేదు. ఇంకొక విమర్శనం ఏంటంటే నిర్వాహక అనుకూల వైఖరి. ఈ సూత్రాలన్నీ కూడా వ్యవస్థను యాజమాన్య దృష్టి నుంచి చూపెట్టినే తప్ప శ్రామికుల దృష్టి నుండి కాదు. ఈ సూత్రాలు పూర్తిగా కూడా పర్యవేక్షణ, నియంత్రణ, సమన్వయం పైన మాత్రమే దృష్టి కేంద్రీకరించినాయి తప్ప పని పరిస్థితులు, నాణ్యమైన పని విభజన, వ్యక్తుల యొక్క అభిరుచులు, పనికి నిబద్ధత, పనివారి సంక్షేమం ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయడం అనేది జరిగింది. శ్రామికులు లేదా ఉద్యోగుల సృజనాత్మక శక్తికి, వ్యవస్థకు సంబంధించిన వారి దృక్పథానికి ఈ సాంప్రదాయక దృక్పథంలో స్థానం కల్పించబడలేదు. అంతేకాకుండా నియంత్రణావధి సూత్రం కూడా పర్యవేక్షకుల యొక్క శక్తిని గురించి, ఆజ్ఞ ఏకత్వం సూత్రం పైనుండి ఆజ్ఞాపించడం గురించి చెప్పడం జరిగింది. కానీ పనివాడు పని పరిస్థితుల గురించి ఎక్కడ కూడా చర్చించబడలేదు. ఒక మాటలో చెప్పాలంటే వ్యవస్థ అనేది నిర్వాహకుల దృష్టి నుండి చూడడం జరిగింది కానీ పనిచేసే కార్మికుల దృష్టి నుండి కాదు. లాస్ట్ది తాత్వికత లోపించడం. మరి ఏ సిద్ధాంతిక భావన అయినా మంచిదే, అవగాహన చేసుకోవడానికి ఒక ప్రయత్నంగా చెప్పాలి కానీ అంతర్గానుగుణంగా ఉండి తగిన విధంగా ఐక్యత సాధించగలిగే దాన్ని ఒక మంచి సిద్ధాంతంగా పేర్కొంటాం. మరి సాంప్రదాయక సిద్ధాంతంలో పై గుణాలు లోపించడమే కాకుండా వీటిని అసంపూర్ణంగా వివరించడం జరిగింది. భావనలన్నీ కూడా వాస్తవిక ప్రపంచాన్ని చూపించేవిగా ఉంది. అనుభవాన్ని తగినంతగా వివరించగలిగినప్పుడే సిద్ధాంత హోదా అనేది స్థిరపడుతుంది. అందువల్ల ఈ భావనలో సమగ్రత లోపించింది. విషయాన్ని వేర్వేరుగా మరియు పొందిక లేని విధంగా సమర్పించడం అనేది జరిగింది. అందువల్ల మంచి సిద్ధాంత లక్షణాలను తెలియజేసే తాత్విక భావన అనేది ఈ దృక్పథంలో లోపించడం అనేది జరిగింది. ఇదంతా కూడా సాంప్రదాయక సిద్ధాంతం పైన. థ్యాంక్ యూ.